నమస్తే. ఎట్లున్నావు? పర్వాలేదు బాబాయ్, నీ దేవల్ల దేవుని దేవల్ల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర అసెంబ్లీకి వెళ్ళిండు కదా, మరి ఏం చెప్తావు? మరి ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. ఒకటి బాగేనండి, చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక దండం. మీరు ముఖ్యమంత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ ఆంధ్రకు ఉప ముఖ్యమంత్రి కావచ్చు, కానీ జగన్ ద కింగ్. అతన్ని తట్టుకోవడం నువ్వు ముఖ్యమంత్రి అయినా నీతోని కాదు. ఎందుకరికైనా ఈజ్ ద కింగ్. అడవికి రాజు జగన్, అడవిలో చిరుతపులి షర్మిల, అడవికి రాణి భారతమ్మ, మొత్తానికి కింగ్ జయమ్మ. ఆ కుటుంబమే ఒక రాజుల కుటుంబం. మరి ఆయనకు ప్రతిపక్ష హోదా కంపల్సరీ ఇస్తాడు, ఇయ్యాలంటూ కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకు ఇయ్యారండి? 11 మంది గెలిచిళ్ళు, ఎందుకు ఇయ్యారు? అతనికి ఆ ధైర్యం మాట్లాడే స్తోమత లేదా? అంటే నువ్వే నా తోపు, నీ కొడుకు ఒక ఊప. అతను మంచోడు కాదు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాదు కదా. ఎవరు వచ్చినా అతను ఇడాడు, అంతే అంటావా? అతని మనసులోకి వచ్చిందంటే అది సాధించి తీరుతాడు. డబ్బుతోని కానీ, రాజకీయంతో కానీ, రౌడీజంతో కానీ అతనితో తట్టుకోలేరు. మరి ఇప్పుడు 1 ఇయర్కి ఆంధ్రప్రదేశ్లో అందరూ అంటారు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడా మళ్ళీ ఆంధ్రకి? కంపల్సరీ. అవునండి, నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి జనాలారా. వైఎస్ఆర్ జరిగిపోయింది యాక్సిడెంట్లో. ఎవరైనా తండ్రి చచ్చిపోతే ఎవరి ఇంటికన్నా పోయి వాళ్ళ ఇంట్లో చచ్చిన శవాల దగ్గర వాళ్ళ పిల్లలకు, భార్యకు 1,00,000 రూపాయలు ఇచ్చిన మగోడు ఎవడన్నాడా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండంటూ. అతను ఇచ్చిండు. నువ్వు కలిసినావా తాత జగన్మోహన్ రెడ్డిని? కలిసిండండి లోటస్ పాయింట్ లో. ఏమంటాడు? మంచి మాట్లాడి. అరే సూపర్, 5,000 ఇస్తాడు ఎప్పుడు పోయినా. ఆ బాబు చల్లా బతకాలి ఎప్పుడు పోయినా. మరి ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ లో అంత ఘోరంగా ఓడిపోయింది కదా, మరి ఎట్లా నెక్స్ట్ మళ్ళీ గెలుస్తాడా? అతనిది ఒక చిన్న పొరపాటు అయిందండి. ఒక కులాన్ని కించపరిచి మాట్లాడింది. ఏ కులాన్ని? ఆ కులం పేరు చెప్పొద్దు, వాళ్ళకి రేషం వస్తుంది, నన్ను దాంతో నేను దెబ్బలు తినాలి. అది ఒక్కటే పొరపాటు అతన్ని. కాకపోతే అభిమానిస్తాడు అతన్ని, ఓటేయలే. నెక్స్ట్ గెలుస్తాడంట. అతన్ని తట్టుకోవడం కాదు బాబాయ్. ఏందనుకున్నావయ్యా? ఆయన మాట తీరు, నడవడిక, అతని ప్రవర్తన చాలా బాగుంటది బాబాయ్. నువ్వు స్టన్ అవుతావు. ఒక్కసారి లోటస్ పాయింట్కు లక్కులో నీకు దొరికితే దొరకచ్చు కూడా. షర్మిల అయినా కలవచ్చు, జయమ్మ అయినా కలవచ్చు, లేకపోతే అతని భార్య అయినా కలవచ్చు. 2 నెంబర్ 10 లోటస్ పాయింట్. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ, వెల్కమ్.